స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ సహాయంలో పంచాయతీలకు కేంద్రం ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చిందన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరిస్తామన్నారు ప్రకాష్ రెడ్డి. ఏంటంటే ఆల్ ఇండియా పార్టీ నిర్ణయం కూడా పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏ ఎన్నికను కూడా తక్కువ అంచనా వేయద్దు, తక్కువ చేసుకోవద్దండి. కాబట్టి ఎంపీలు గెలవాలి, సర్పంచ్లు అక్కర్లేనటువంటి బీజేపీ అభిప్రాయం కాదు. పంచాయతీలు గెలవాలి, పంచాయతీ నుంచి పార్లమెంట్ కూడా గెలవాలి. కాబట్టి పంచాయతీ గెలుపు విషయంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ఎంత సీరియస్గా ఉంటాయో పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ అంతే సీరియస్గా పనిచేస్తుంది. దీంట్లో రెండు అనుమానం అవసరం లేదు. ఇది ఆల్ ఇండియా పార్టీ యొక్క ఆదేశం ఇది. కాబట్టి పంచాయతీ ఎన్నికలను సీరియస్ తీసుకుంటుంది రాష్ట్ర పార్టీ. అదే సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అది సర్పంచ్లు కావచ్చు, సర్పంచ్ అయితే పార్టీ గుర్తుకు అతీతంగా ఉంటాయి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ వార్డు మెంబర్లు, మున్సిపల్ కార్పొరేటర్లు ఇవన్నీ కూడా గుర్తు మీద జరుగుతాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో గత 10 సంవత్సరాలలో ఫైనాన్స్ కమిషన్ నుంచి స్ట్రెయిట్గా కేంద్ర ఆర్థిక సంస్థ నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధుల యొక్క సంఖ్య, అది దేనికోసం ఖర్చు పెట్టారనేది గ్రామ పంచాయతీ యొక్క తీర్మానము లేదా కలెక్టర్ యొక్క ఆదేశాల మీద ఖర్చు పెట్టిన డబ్బులు అది పక్కా తెలుస్తుంది. మేము ఆర్టీఐ కింద చాలా గ్రామాల నుంచి మేము సమాచారం తెప్పించుకున్నాం. అదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కూడా మేము కొంత ఆర్టీఐ సమాచారం తెప్పించుకున్నాం. ఆర్టీఐ ద్వారా ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏ ఊర్లో స్కూల్ కట్టాము, ఏ ఊర్లో రోడ్డు వేసాము, ఏ ఊర్లో సీసీ రోడ్డు వేసినాము, ఏ ఊర్లో డ్రైనేజ్ కోసం ఖర్చు పెట్టినాము, ఏ ఊర్లో రైతు వేదికల కోసం ఖర్చు పెట్టారు, ఏ ఊర్లో ఆఖరికి క్యాంపా ఫండ్స్ తోటి గత ప్రభుత్వం చేసినటువంటి హరితహారంలో కూడా ఎన్ని నిధులు ఏ ఊరికి ఎంత ఖర్చు పెట్టారో కూడా లెక్కలన్నీ ఉన్నాయి. మేము పోయినప్పుడు ప్రతి గ్రామంలో లెక్క చెప్తాం. రాబోయే రోజుల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బీజేపీ గెలిస్తే